ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎప్పటి మాదిరిగానే మీరు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా ఇవ్వండి. హై పాయింట్స్ వేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుందండి. లైక్ చేయడం వల్ల వీడియో అయితే కదులుతుంది. అంతేకాదు, కొత్తగా చూస్తున్న వాళ్ళు, నన్ను సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా అపియర్ అవుతుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలోనే మీ వరకునైతే వచ్చేస్తుందండి. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోని నా ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఇస్తున్నానండి. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో 2010లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందామండి. స్వప్న, రాజేష్ ఇద్దరు కూడాను ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ కూడాను ఒకే కంపెనీలోని జాబ్స్ అయితే చేస్తున్నారు. మంచి శాలరీ, ఇన్కమ్ కూడా వాళ్ళకి బాగుంది. వీళ్ళిద్దరికి క్యాస్ట్ వేర్ అవడంతో ఇంట్లోని వాళ్ళ ప్రేమ వ్యవహారం చెప్తే ససేమిరా అన్నారు. రాజేష్ వాళ్ళ ఇంట్లోని అస్సలు ఒప్పుకోలేదు. ఇకపోతే స్వప్న వాళ్ళ ఇంట్లోని ఒప్పుకున్నట్టుగా లేరు, అలా అని ఒప్పుకోలేదు అన్నట్టుగా కూడా లేరు. ఏదో అలా అయితే విని ఊరుకున్నారనమాట. మరి కొంతకాలం ఆగుదామని అనుకున్నారు. మరో పక్క స్వప్నకి వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే సంబంధాలు అయితే చూడడం మొదలు పెట్టారు. స్వప్నకి అప్పుడు అర్థమైంది, అయితే వీళ్ళు కూడా ఇష్టం లేదు అని చెప్పేసి ఇంకా రాజేష్కి అయితే చెప్పింది ఇలా జరుగుతుంది అని. అయితే ఒకనొక సందర్భంలో వాళ్ళిద్దరును వాళ్ళు ఒక రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటారు. అదేంటి అని అంటే, ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళే ఒప్పుకుంటారులే అనే ఆలోచన వాళ్ళకైతే వస్తుంది. ఇంకా అలానే వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవ్వడంతో తనకి ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. 2 months అయిన తర్వాత ఇంట్లోనైతే చెప్తుంది ఇలా ప్రెగ్నెన్సీ అని చెప్పేసి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకేం చేయలేక ఊరుకుంటారు. మరో పక్క రాజేష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. ఇంకా రాజేష్ చేసేది లేక తను తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో తనైతే పెళ్లి చేసుకున్నాడు. అయితే అంతవరకు బాగానే ఉంది. ఇంకా పెళ్ళి ఎప్పుడైతే అయిపోయిందో, పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చిన రాజేష్ వాళ్ళ అమ్మ నాన్న రాజేష్ని అయితే తిట్టారు. మొత్తానికి వాళ్ళ కొడుకునైతే యాక్సెప్ట్ చేశారు, కానీ కోడల్ని మటుకు అలా అన్నమాట. అంటే బయటికి యాక్సెప్ట్ చేసినట్టుగా నటించినప్పటికీ కూడాను వాళ్ళకైతే ఇష్టం లేదు, ఆ పెళ్ళే ఇష్టం లేదు. మొత్తానికి ఇంటికి వచ్చిన కోడలికి అది చెయ్యి ఇది చెయ్యి అంటూ చెప్తూ ఉండేది. ప్రతి దానికి కూడాను ఆ అమ్మాయినే బ్లేమ్ చేయడం అయితే మొదలు పెట్టింది అత్తగారు. మరోపక్క మామగారేమో కోడలు కాసి వింతగా విచిత్రంగా చూడడం, తినేసేలా చూడడం, తనతో మాట్లాడేటప్పుడు వెటకారంగా మాట్లాడటం, అంతేకాకుండా తన ఆలోచన, తన చూపు వేరొక విధంగానైతే ఉండేది. స్వప్న అయితే అది పసిగట్టింది. మరి కొత్త పెళ్లి కూతురు, పైగా కడుపుతో కూడా ఉంది. ఏం మాట్లాడుకున్నానైతే అవన్నీ భరిస్తూ సహిస్తూ వచ్చింది. 2-3 సార్లు రాజేష్కి అయితే చెప్పింది. కానీ ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు అని చెప్తే చూస్తే గానీ నమ్మరు కొంతమంది. మరి అలానే రాజేష్ కూడా చూసి చూడనట్టుగానైతే వదిలేశాడు. అలా కొంతకాలం అయితే గడిచింది. ఇంకా ఒక 1-2 months అయితే అవుతుంది. పాపం అత్తగారు పెట్టిన టార్చర్కి ఆ అమ్మాయికి ఆ ప్రెగ్నెన్సీ అయితే పోయేసరికి ఇంకా రాజేష్కి అయితే కొంచెంగా అర్థమైంది, ఇక్కడ ఉంటే ఇంక ఇంతేనని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు మమ్మల్ని అని తెలుసుకొని తను ఏం చేశాడు, అక్కడే మరి కొంచెం దూరంలోని ఇంటినైతే అద్దెకి తీసుకున్నాడు. ఎందుకనంటే వీళ్ళని చూసి వెళ్ళడానికి బాగుంటుంది, చూసుకోవడానికి బాగుంటుంది, అలాగే నేను దూరంగా ఉండడం వల్ల నా వైఫ్కి కూడాను వాళ్ళ వలన ఇబ్బంది ఉండదు అని చెప్పేసి తను ఆ నిర్ణయం అయితే తీసుకొని వేరే దగ్గర అయితే పెట్టాడు ఈ అమ్మాయిని. మరి వీళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా రావాలన్నా వీళ్ళింటి మీద నుంచే వెళ్ళాలి, వీళ్ళింటి మీద నుంచే రావాలి. అయితే మామగారి చూపులు ఇంకా ఆలోచనలు ఇంకా తేడాగానైతే మారిపోయాయి.
అయితే రాజేష్ ఇంటికి లేటుగా వచ్చినప్పుడు, అంటే ఇద్దరు ఒకే ఆఫీస్ అయినప్పటికీ కూడాను తను వేరే క్యాడర్లో తిను వేరే క్యాడర్లోనైతే ఉన్నారు. ఒక్కొక్కసారి రాజేష్ లేట్ అయినప్పుడు తిను ఒక్కరిదే వచ్చేస్తూ ఉండేది. అలా వచ్చిన సమయంలో మా అమ్మగారు చూడడం, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళడం, ఏంటి ఏం చేస్తున్నాడు మా వాడు, బాగానే చూసుకుంటున్నాడా, అలా ఇలా అన్నాం. అంతేకాకుండా తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనతో అమ్మాయిని చూస్తూ ఉంటే 2-3 సార్లు రాజేష్కి కూడా చెప్పింది, నువ్వు లేనప్పుడు మీ నాన్నగారు ఇలా వచ్చి ఇలా మాట్లాడుతున్నారు అని. రాజేష్ ఏమో చాచా ఆయన ఏదో మాట్లాడి ఉంటాడులే, నువ్వు వేరేగా ఆలోచించావని కొట్టిపారేస్తూ ఉండేవాడు. ఇంకెలాగా కొంతకాలం అయితే గడిచింది. వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక 3 నెలలు అవుతుంది. అయితే రాజేష్కి ఆఫీస్లోని వాళ్ళు ఒక పని మీద మరొక స్టేట్కి అయితే పంపించడం జరిగింది. అయితే రాజేష్ ఏం చేశాడు, వాళ్ళ అమ్మ నాన్న కదా దగ్గర ఉన్నారు స్వప్నకి, వాళ్ళు చూసుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మకైతే వెళ్ళి చెప్పాడు, అమ్మ నేను ఒక 4 రోజులు బయటికి వెళ్తున్నాను మా ఆఫీస్ పని మీద, స్వప్నని జాగ్రత్తగా చూసుకోండి 4 రోజులను అనేసి చెప్తే సరేనని చెప్పేసింది వాళ్ళ అమ్మ. ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి మటుకు ఈ అబ్బాయి తను కూడా వెనకాతలే వెళ్ళింది ఆ రోజు ట్రైన్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. వెళ్తే ఈలోగా రాజేష్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనకైతే చెప్పింది, ఇలా రాజేష్ గారు 4 రోజులు వేరే ఊరికి అయితే వెళ్తున్నాడు, ఆ పిల్ల ఒకరితో ఉంది, ఏమైనా కావాలంటే ఆ పిల్ల అడగదు, మనమే వెళ్ళి ఇవ్వాలి, గొప్ప టిక్కెక్కువ అని ఆవిడైతే చెప్పింది. సర్లే అలాగేలే అనేసాడు. అయిపోయింది. ఈ అమ్మాయి ఒంటరిగాను ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. తన్ని సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంటికి అయితే వెళ్ళింది. చూశాడు. ఈలోగా తను వెళ్ళి స్నానం అయితే చేసుకొని బయటకైతే వచ్చింది నైట్ వేసుకొని. వచ్చేసరికి తలుపు ఎవరో కొడుతున్నారు. అప్పటికి 9:30. ఆ సమయంలో ఎవరు వచ్చుంటారో అని చెప్పేసి ఎవరు అనుకుంటూ తలుపు దగ్గరికి అయితే వెళ్ళింది. వెళ్ళేసరికి నేనే అని అన్నాడు. మామగారు మాటలు సరే అని చెప్పి తీయాలా వద్దా అని 2 నిమిషాలు ఆలోచించి సర్లే ఏదైతే అది అయింది చూసుకుందామని తన చేతిలో ఉన్న ఫోన్లోని రికార్డర్ ఆన్ చేసేసి నేను తలుపు అయితే తీసింది. తీసేసరికి లోపలికైతే వచ్చాడు మామగారు. వచ్చి ఏంటి ఏం చేస్తున్నావు, మా వాడు ఊరెళ్ళాడంట కదా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలు అని మాట్లాడాడు. సరేనండి అనేసింది. ఆ తర్వాత ఇంకా ఏదో మాట్లాడుతూ నా దగ్గర బోల్డ్ అంత ఆస్తుంది, నేను ఎంతమందినైనా మెయింటైన్ చేయగలను, నేను అలాగా ఇలాగా అని చెప్పడం అయితే మొదలు పెట్టాడు. తన దగ్గరికి అయితే వస్తున్నాడు. ఇంకా మావయ్య గారు అత్తయ్య గారు మీ గురించి వెయిట్ చేస్తూ ఉంటారేమో, వెళ్ళిపోండి, నాకు నిద్ర వస్తుంది, రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే మీ ఇంట్లోకి ఎవరైనా ఇలా వెళ్తారు అని అంద అమ్మాయి. అనేసరికి ఎక్కడో కాలిపోయింది ఆ మామగారికి. సరే నీకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా నాకు కాల్ చేయి, బోల్డ్ అంత డబ్బు ఉంది నా దగ్గర అనుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వీడి పని ఇలా ఉంది చెప్దాము అని చెప్పేసి అనుకుంది. ఇంకా 4 days అయితే కంప్లీట్ అయిపోయి ఈ మధ్యలోని 2-3 సార్లు వచ్చినప్పటికీ కూడాను తనైతే తలుపు తీయలేదు. ఇంకా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా తను లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని తలుపులు బెడాయించుకొని తలుపులు అయితే తీయలేదు. ఇంకెలా 4 రోజులు గడిచిపోయాయి. మళ్ళీ వాళ్ళ ఆయన అయితే వచ్చేసాడు రాజేష్. వచ్చిన వెంటనే ఇవి చెప్తే బాగోదు కదా, అందుకే ఒకరోజు ఆగి ఆ అమ్మాయి మర్నాడు సాయంత్రం ఇద్దరు కాలక్షేపం చేస్తున్న సమయంలోని మీ నాన్నగారు నాతో ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారో తెలుసా, ఇంకోళ్ళు అయితే ఈ పాటికి చాలా యుద్ధాలు అయితే జరిగిపోతాయి ఇదిగో అని చెప్పేసి ఈ ప్రూఫ్స్ చూపించింది వాళ్ళ ఆయనకి. ఇది ఇలా మాట్లాడాడు మీ నాన్న, ఏం చేయమంటారు అని అంటే తను తల పట్టేసుకున్నాడు. వీడి కుక్క బుద్ధి ఇంకా పోలేదు అంటూ తిడుతున్నాడు. నాన్న గురించి రాజేష్కి బాగా తెలుసు. వాడి వంకర బుద్ధులు వంకర చేష్టలు అన్నింటి గురించి కూడాను తెలుసు. అయినప్పటికీ కూడాను ఊరుకున్నాడు. ఎప్పుడైతే ఇలాగా వాళ్ళ ఆవిడ బయట పెట్టిందో ఇంకా ఏం చేయలేక నన్ను క్షమించు, నేనేం చేయలేను, మా నాన్న వెళ్ళి నేను కొట్టలేను కదా అని చెప్పేశాడు. సరే ఇంకా వాడిని ఇంటికి రానివ్వకు అని కూడా చెప్పాడు. సరే ఇలా అయితే 1 వారం గడిచిపోయింది. ఈలోగా సడన్ గా రాత్రి సమయంలోని వాళ్ళ అమ్మ అయితే కాల్ చేసింది. ఓ 10-10:30 ఆ సమయంలో.
ఏంటో గానీ తెలియట్లేదురా, మీ నాన్న టోకర్లు పెడుతున్నారు, తినేసి టాబ్లెట్ వేసి పడుకున్నారు, టోకర్లు పెడుతున్నారు, లేపుతుంటే లేవట్లేదు, నాకు భయం వేస్తుంది, అర్జెంటుగా ఇంటికి రా అని అంటే అక్కడే కదా ఇద్దరు పరిగెట్టుకొని అయితే వెళ్ళారు. వెళ్ళి చూసేసరికి గట్టిగా ఊపిరి అందనట్టుగానైతే టోకర్ తీస్తున్నాడు. ఈలోగా అంబులెన్స్ కి అయితే కాల్ చేశారు. అది వచ్చే లోపే చనిపోయాడు. ఇంకా వాళ్ళు ఇంకేం చేసేది లేదు కదండి. ఇంకా 3 days అయితే ఫినిష్ అయిపోయాయి. చేయవలసినవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేసేసారు. 3rd day నైట్ వీళ్ళందరూ కూడాను ఆ ఇంట్లోనే, వాళ్ళ అమ్మేమో మిగతా చుట్టాలతోని మెయిన్ బెడ్రూమ్ లోనైతే ఉంది. వీళ్ళిద్దరూ వీళ్ళ బెడ్రూమ్ లోని, ఇంకా 2-3 చుట్టాలు ఎవరో కిందనైతే పడుకున్నారంట. రాత్రి 1 గంట సమయంలోని సడన్ గాను ఈ అమ్మాయి స్వప్న దగ్గరికి ఎవరో వచ్చి పక్కనే కూర్చున్నట్టుగానైతే అనిపించిందంట. ఆ తర్వాత తన కాళ్ళ మీద చెయ్యి ఎవరో వేసేసరికి అది చల్లగా తగిలి తుల్లిపడి లేచి కూర్చొని చూసింది. చుట్టూ అంతాను ఎవ్వరు లేరు, చీకటిగానైతే ఉంది. భయపడుతూ అటు ఇటు చూసి ఏంటిది ఇలా వచ్చింది అని అనుకుంది. మళ్ళీ పడుకుంటే వాళ్ళ మామగారు కల్లోకి అయితే వస్తున్నారు. నిన్ను వదిలిపెట్టను అంటూ వస్తుంటే, ఏంటిది ఈయన ఇలాగ మాట్లాడుతున్నాడు కల్లోని, ఈయన చనిపోయినా కూడా ఈయన బుద్ధి మారలేదా అని మనసులోనైతే అనుకుంది. తిట్టుకుంది, చెత్త వెధవ వీడు నా దగ్గరికి రావడం ఏంటి అసలు అని చెప్పేసి తిట్టుకుంది. ఇంకా భర్తకి అవి చెప్పలేదు కదా, ఇలా అవుతుంది, ఇలా వస్తున్నాడు, కల్లో వస్తున్నాడు, నిన్ను వదిలిపెట్టను అని అంటున్నాడు అని చెప్పలేదు కదా, బాగోదు. ఇంకా అలా అయితే గడిచిపోయింది. 12 రోజులు అయితే పూర్తయిపోయింది. ఆ రోజు ఇంకా వాళ్ళ ఆయన ఏం చేశాడంటే, రాజేష్, అమ్మ ఒక్కరిదై ఉంటుంది, మనం అమ్మ ఇక్కడ ఉండడం బాగోదు, మనం అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోదాము, మన రూమ్ ఎలాగా అలానే ఉంది కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికైతే షిఫ్ట్ అయిపోవడం జరిగింది. అయితే వాళ్ళ అమ్మ ఎంత కక్కుర్తి అంటే, తన భర్త చనిపోయిన ఆ మంచం ఏదైతే ఉందో, ఆ మంచం కొత్తగా కొన్నాము, పైగా పెద్ద మంచం, దీన్ని ఎందుకు ఇచ్చేయడం, పారేయడం, ఎవరికి ఇచ్చేయడం, పైన పరుపుని తీసేద్దాము సరిపోతుంది అని చెప్పేసి ఆ పరుపుని చాకులోడికి అయితే ఇచ్చేసింది. వేరొక పరుపు తెప్పించుకొని ఆ కొత్త పరుపు మీద అయితే పడుకుంటే ఆ రోజు 13వ రోజు చుట్టాలందరూ వెళ్ళిపోయారు. ఈవిడ ఒక్కరిదయ్యే ఉంది. అయితే రాత్రి సమయంలోని తన భర్త తన దగ్గరికి వచ్చినట్టు కూర్చున్నట్టుగానైతే అనిపించింది. లేచి చూసింది, ఎవరు లేరు, నా మీద ప్రేమతోని నా భర్త వచ్చాడు అని అనుకుంది. అయితే వచ్చి ఏమైనా నన్ను మర్చిపోయావా అంటూ తన మీద అయితే పడ్డాడు. ఇంకా దగ్గరికి వచ్చి తనతోనైతే ఇంటిమేట్ అయ్యాడు ఎప్పటిలానే. తను కూడా ఊరుకుంది, నా భర్త నా మీద ప్రేమతో వచ్చాడు అని చెప్పేసి. అయితే తనకి తెలియకుండానే తెల్లవారేసరికి మంచం మీదే యూరినేట్ అయితే చేసేసింది. ఇంకిలా ప్రతిరోజు జరుగుతుంది. కనీసం వాళ్ళ కోడలికి గాని వాళ్ళ కొడుక్కి గాని రోజు ఇలా రాత్రి సమయంలోని నాన్న కనిపిస్తున్నారు, నాన్న వస్తున్నారు అనే విషయం కూడా వాళ్ళకి చెప్పలేదు. పైగా ఇలా చేస్తున్నాడు, సిగ్గుతోని ఉండిపోయింది ఆవిడ. అయితే ప్రతిరోజు కూడా అలా అవ్వడంతో అయితే ప్రతిరోజు కూడాను ఇలా అయితే అవుతుంది. ఆవిడేంటంటే సిగ్గుతోని ఎవరికి ఏం చెప్పుకోవట్లేదు. కాకపోతే మనిషి బాగా లావుగా ఉన్న మనిషి సన్నగా బక్కగానైతే అయిపోతుంది. కేవలం 1 నెలలోనే 5-6 కేజీలు అయితే తగ్గిపోయింది ఆవిడ. తగ్గిపోయేసరికి వీళ్ళిద్దరికీ అనుమానం వచ్చింది, ఏంటి ఇలాగ అయిపోతుంది ఈవిడ అని అనుకున్నారు. మరోపక్క కోడలు ఇంట్లోనే ఉంది కదా, తను బాత్రూమ్కి వెళ్ళినా, స్నానం చేస్తున్నా, లేదంటే బట్టలు మార్చుకుంటున్నా, తన్నెవరో చూస్తున్నట్టు, తన్నెవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు, వాళ్ళ ఆయనతో ఉన్నా కూడా తన్నెవరో చూస్తున్నట్టు తనకు ఒక ఫీలింగ్ అనమాట. అది తనకి జిగుప్సగా భయంకరంగానైతే అనిపిస్తుంది. చెప్పుకుందామంటే ఎవరు చూస్తున్నారో, ఎవరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారో తనకైతే తెలియటం లేదు. మరోపక్కేమో ఈవిడికి ఇలా. అయితే ఒక 4 రోజులు అయ్యేసరికి ఆవిడ ప్రతిరోజు ఇలా
తనకు తెలియకుండానే యూరినేట్ అవుతుంది అనే సంగతి అయితే కొడుక్కి తెలిసింది వాళ్ళ ఆవిడ ద్వారా. ఇంకా డాక్టర్ దగ్గర తీసుకువెళ్దాము, లాభం లేదు, అమ్మకు బాగాలేనట్టుంది అని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు. తీసుకువెళ్తే హాస్పిటల్లో నార్మల్గా ఈ ఏజ్ వాళ్ళకి ఇలానే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఏదో ఎక్సర్సైజ్ ఇంకా ఏవో టాబ్లెట్లు ఇచ్చారు, అయిపోయింది, ఇంటికి వచ్చేసారు. అయితే కేవలం 3 నెలల్లోనే ఆవిడైతే చనిపోయింది. ఆవిడ చనిపోయిన తర్వాత వీళ్ళు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేసారు. ఇంకా అక్కడి నుంచి ప్రతిరోజు ఈ అమ్మాయికి అయితే కనిపిస్తున్నాడు, దగ్గరికి వస్తున్నాడు, ఈ అమ్మాయి మీద అయితే చేయి వేస్తున్నాడు. వేసేసరికి ఈ అమ్మాయి తుల్లిపడి లేచి గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది. ఏమండి, ఇక్కడ వద్దు, ఇంట్లో వద్దు, వెళ్ళిపోదాము, ఇక్కడ మీ నాన్నగారు తిరుగుతున్నారు, నా దగ్గరికి వస్తున్నారు, నాకు భయపెడుతున్నారు అని వాళ్ళ ఆయనతోనైతే చెప్పడం మొదలు పెడుతుంటే, ఏంటి మాట్లాడుతున్నావు, చనిపోయిన వాళ్ళ గురించి అలా మాట్లాడొచ్చా, మా నాన్న చనిపోయారు, వెంటనే మా అమ్మ కూడా చనిపోయింది, నాకు ఎంత బాధగా ఉంటుంది, నువ్వు ఇలాంటి మాట్లాడుతున్నావు ఏంటి స్వప్న అంటూ స్వప్న తను గొడవాడుకోవడం మొదలు పెట్టారు. ఇంకా అంతే అశాంతి అనమాట ఇంట్లోని. ఇది ఏ రకంగా కూడాను వాళ్ళకి సుఖం అయితే లేదు. ఒక 2 నిమిషాలు బాగానే మాట్లాడుకున్నారు అని అంటే మరుక్షణం ఏదో అయిపోతుంది ఇంట్లోని. ఏదో ఒక ఆటంకం. పాలు పెట్టి స్టవ్ మీద తను అప్పుడప్పటికే చూసి వెళ్ళేసరికి పాలన్నీ పొంగిపోవడం, మాడిపోవడం, వాసన రావడం, అన్నం మాడిపోవడం, కూరలు కూడా మాడిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మనకి ఇంట్లోని ఏమైనా నెగిటివ్ సెన్స్ ఉంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్ ఎక్కువగానే పాడైపోతూ ఉంటాయి. బల్బ్స్ కావచ్చు, లేదంటే ట్యూబ్ లైట్స్ కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, టీవీలు కావచ్చు. ఈవెన్ అంటే ఆ నెగిటివ్ ఫోర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇంట్లో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దాంతో పాటుగా ఇల్లంతా కూడాను ఒక రకంగాను శ్మశానంలా తయారవుతుంది. మనం ఎన్ని పూజలు చేసుకున్నా ఏం చేసినా కూడాను. అలానే దీనికైతే ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి సిమ్టమ్స్. అంతేకాకుండాను తను స్నానానికి వెళ్తున్నా, బట్టలు మార్చుకుందాం అనుకున్నా కూడాను వాడు ఈసారి ఏంటనంటే ఫుల్ ఫామ్ లో వాడు కనిపిస్తున్నాడు ఈ అమ్మాయికి. అక్కడే నించొని అమ్మాయిని చూస్తున్నట్టుగాను అయితే తనకి అనిపిస్తుంది. తను భయపడిపోతుంది. ఏ రూమ్ లోకి వెళ్తుంది, ఏ రూమ్ లోకి వెళ్ళినా కూడా వాడు అక్కడికి వచ్చేస్తున్నాడు, ప్రత్యక్షం అయిపోతున్నాడు. తనకి చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తోంది. ఇంకా అలా లాభం లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళి ఇలాగా, అంటే ఈ రకంగా కాకుండా మా మామగారు రోజు నాకు కనిపిస్తున్నారు, భయపెడుతున్నారు, నాకు భయం వేస్తుంది అని చెప్పడంతో వాళ్ళు రక్ష ఏదో ఇచ్చారంట. ఆంజనేయ స్వామి కాళ్ళ కింద పెట్టి పూజ చేసిన రక్షని ఇస్తే తను అది కట్టుకున్న దగ్గర నుంచి వాడి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని ముట్టుకోలేకపోతున్నాడు. దూరం నుంచి పొగ రూపంలోనైతే కనిపిస్తున్నాడు, ఫుల్ ఫామ్ లో కనిపించట్లేదు, పొగ రూపంలోనైతే కనిపిస్తున్నాడు. అమ్మాయి హమ్మయ్య అనుకుంది. ఇంక ఇలానే ఒక 1 మంత్ అయితే గడిచిపోయింది. అమ్మాయికి పీరియడ్ వచ్చింది. చేతికి ఉందనుకోండి, ఆ టైంలోని అయ్యే టైంలోని దాని పవర్ పోతుంది. అలానే పవర్ పోయింది. మళ్ళీ వాడు కనిపించడం మొదలు పెట్టాడు. ఈ అమ్మాయిని ఏదో రకంగా తన దగ్గరికి వచ్చేయాలి, తనతోనే ఉండాలి అనే విధంగానైతే మారిపోతుంది. తను ఏం చేసింది, ఇలా అయితే లాభం లేదు అని చెప్పేసి అబ్బాయికి చెప్పినా కూడా వెళ్ళలేదు. ఇంకా గొడవ పెట్టుకొని వాళ్ళ అమ్మగారి ఇంటికి అయితే వెళ్ళిపోయింది. అయితే సరే నువ్వే ఉండు ఇంట్లోని, నీకే తెలుస్తుంది అని చెప్పేసి. అయితే ఒక వారంలోని అబ్బాయికి జరగాల్సిన బ్యాడ్ అంతా కూడా జరిగిపోయింది. ఏంటి అని అంటే ల్యాప్టాప్ పోయిందంట, ఫోన్ ఊరికనే ఏదో పని చేస్తూ ఉండగా కిందన పడిపోయి పోయింది ఫోన్. ఇలాంటివన్నీ కూడా అంటే ఎలక్ట్రానిక్స్ పోవడంతో పాటుగాను తనకి ఆరోగ్యం ఫెయిల్ అయిపోయింది. ఫైల్స్ వచ్చేసింది. అంతేకాకుండా కిడ్నీస్ లోనే ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పారంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగాలేదని. ఇలాంటివన్నీ జరిగేసరికి అప్పుడు అబ్బాయికి కూడా డౌట్ వచ్చింది, ఏదో జరుగుతుంది ఇంట్లోనే, సంథింగ్ రాంగ్ అని చెప్పేసి వాళ్ళ తెలిసిన వాళ్ళకి, అంటే వాళ్ళ చుట్టాలకి, దూరపు చుట్టాలకి ఇలా జరుగుతుంది, మావిడ కూడా వెళ్ళిపోయింది ఇలాగని అని చెప్పాడంట. సరే విజయవాడలోని పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళనైతే పిలిపించు, ఇల్లంతా కూడా చూసి ఏమైనా అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళే దానికి పరిష్కారం చెప్తారు అని చెప్పడంతో వాళ్ళనైతే పిలుచుకువచ్చాడంట. మరి ఇల్లంతా చెక్ చేసి
వాళ్ళైతే చెప్పారంట, మీ నాన్న ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుంది, ఎవరి కోసమో ఎదురు చూస్తుంది, వాడికి ఇంకా ఏదో కోరుకుండిపోయింది, అందుకనే ఇలా చేస్తున్నాడు, అంతేకాదు ఇక్కడ ఉంటే నిన్ను కూడా ఇబ్బంది పెడతాడు అని చెప్పేసి వాళ్ళు ఏవో యంత్రాలు చేసి ఆ యంత్రాలను అయితే ఇచ్చారంట. ఆ యంత్రాలు ఇంట్లోని ప్రతి గుమ్మానికి కూడా పెట్టమన్నారంట. అంతేకాకుండా వీళ్ళకి ఏవో రక్షలు చేసి ఇచ్చారంట, అమ్మాయికిని అబ్బాయికిని. మీకు ఇంక ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఇంకా ఏమైనా ఎప్పుడైనా మీకు ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఎదురైతే ఇమీడియట్గా మాకు ఫోన్ చేయండి, మేము వస్తాము అని చెప్పడంతో అతను ఆ యంత్రాలు అవన్నీ పెట్టించాడు కదా, వాళ్ళ ఆవిడకైతే చెప్పి మళ్ళీ బొజ్జగించి ఇంటికైతే తీసుకొచ్చాడు. బాగానే ఉంది, రక్షలు కట్టుకున్నారు, వాడేం కనిపించట్లేదు. అయితే ఇలాగా వారం రోజులు అయితే గడిచిపోయింది, బాగానే ఉంది అంతాను, అమ్మయ్య అనుకుంది ఈ అమ్మాయి. అనుకునే సమయంలోని ఒకరోజు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ అంతా కూడాను సర్దేసుకొని, వీళ్ళదే కదా ఇంకా హౌస్ అంతా కూడాను సర్దేసుకొని వీళ్ళ సామాన్ అన్ని కూడాను ఆ రూమ్ లోనైతే పెట్టుకుంటున్నారు. ఆ టైంలోని ఈ అమ్మాయికి వాళ్ళ మామగారికి సంబంధించిన వస్తువులు, కబోర్డ్ లో వస్తువులు దొరికాయి. అవి క్లీన్ చేస్తున్నప్పుడు, ఏమండి ఇవి మీ నాన్నగారు లాగా ఉన్నాయి అని అంటే, అవును అని చెప్పేసి ఒక కవర్ లో వేసి, అంటే పారేయడానికి ఇంకా అవసరం లేదు కదా ఆ వస్తువులు అవి కూడాను అనుకుంటూ ఆ వస్తువులన్నీ కూడా ఒక దగ్గర అయితే పెట్టాడంట. ఆ రోజు నైట్ మళ్ళీ ఈ అమ్మాయికి కనిపించి, నువ్వెన్ని కట్టుకున్నా ఎన్ని చేసినా ఏదో రకంగా నీ దగ్గరికి నేను వస్తాను అని కల్లోనైతే చెప్పాడంట. చెప్పేసరికి ఈ అమ్మాయి భయపడిపోయింది. అమ్మో మళ్ళీ ఏంటి ఇలా కనబడుతున్నాడు ఇతను అని చెప్పేసి వెంటనే మర్నాడు తెల్లవారే, ఏమండి రాత్రి ఇలా జరిగింది, సరే వాళ్ళు చెప్పమన్నారు కదా చెప్తాము వాళ్ళకి ఫోన్ చేసి అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగ అయ్యిందంటండి, మా ఆవిడికి రాత్ర భయపడుతుంది తను అని అంటే, సరే మేము వస్తాము అని చెప్పేసి మళ్ళీ వీళ్ళైతే రావడం జరిగింది. వచ్చి ఇల్లంతా కూడాను చెక్ చేశారు, ఇంకా అతని సామాన్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అడిగితే ఉన్నట్టున్నాయండి అని చెప్పేసి అంటే, అవన్నీ తీయండి అంటే తీశారు. తీస్తే వీళ్ళు ఏదో దాని మీద విభూతి లాంటిది వేసి ఏవో మంత్రాలు చదివి ఆ తర్వాత ఒక ప్రక్రియ ఏదో చేశారంటండి. చేసి అతని ఆత్మ ఏదైతే ఉందో దాన్ని బంధించుకొని పట్టుకొని వెళ్ళిపోయారు. ఈ సామాన్ అంతా కాల్చేయండి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయండి, పంచేయండి అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోయారంట. ఇంకా అక్కడి నుంచి వాడి పేడైతే విరగడైపోయింది. మరి మామగారు అయినప్పటికీ కూడా వాడు కామాంధుడు అనమాట. అటు పెళ్ళాన్ని చంపేశాడు, ఆ రకంగా వేధించుకొని తినేసి, మరో పక్కేమో కూతుర్లా చూసుకోవలసిన కోడలనేమో తప్పుడు కళ్ళతో చూసి తప్పుగా ఆలోచించి ఆ పిల్లని ఏదో ఒకటి చేద్దామని ఎంతలాగా చనిపోయిన తర్వాత కూడాను వెంటాడాడో చూడండి. మరి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కమెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేయండి మరి.